మిర్జాపూర్లో అంత పెద్ద శివాలయాన్ని కూల్చేశారు మీరు. సార్ రోడ్ల మీద ఉన్న దర్గాను ఒకదాని కూడా సార్ ఒక మాట రవి లేదు రవి గారు ఒక మాట నేను చెప్తా చూడండి. బీజేపీ వాళ్ళు అక్కడక్కడ ఏమంటారు అప్పుడప్పుడు కొంచెం వాళ్ళు పొలిటికల్గా మైలేజ్ కోసమో లేకపోతే పొలిటికల్ అపీరెన్స్ కోసమో లేనిపోయిన స్టేట్మెంట్ బీజేపీ గురించి జరగట్లేదు. నేనే వాళ్ళే పని కట్టుకొని చేసే ప్రచారం అది. ఒకటి రవి గారు నేనేమంటున్నా అంటే గుళ్ళు గోపురాల జోలికి ఈ ప్రభుత్వం వెళ్ళదు. ఈ ప్రభుత్వం రవి గారు ఒక విషయం చెప్తున్నా, సెక్యులర్ కంట్రీ అంటే దట్ మీన్స్ సెక్యులర్ గవర్నమెంట్ అంటే దట్ మీన్స్ అన్ని మతాలని గౌరవించుకోవడం, పరమత సహనాన్ని పాటించడం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. ఆలోచనలు ఎక్కడ మేము కాంప్రమైజ్ కాము, ఆలోచనలు ఎక్కడ శశబిషాలకు పోము. రవి గారు ఒకటే చెప్తున్నాం, తెలంగాణ మీరు సెక్యులర్ అంటున్నారు కదా, సెక్యులర్ అనే మాట వాడారు కదా మీ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా ఆయన ఎవరు మన తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఆయన. ఈయనేమో కాంగ్రెస్ మతలబు ముసల్మాన్ మతలబు కాంగ్రెస్ అన్నాడు. ఏ రకంగా చూడొచ్చు? ఇంకొకటి, మిమ్మల్ని ఎరిపప్పలు చేస్తూ మిమ్మల్ని కానీ బీఆర్ఎస్ పార్టీని రావైనా రెడ్డి అయినా మా సంఘ నాకాల్సిందే అని మాట్లాడినటువంటి ఇదే మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళినటువంటి అక్బర్ ఉద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి వాక్యాలకి మీరేం సమాధానం చెప్పారు? రవి గారు నేనేమంటున్నా అంటే వ్యక్తిగత అంశాలలో ఉండే స్టేట్మెంట్స్ని కూడా మనం పూర్తిగా పార్టీకి అన్వించాల్సిన అవసరం లేదు. ఒక మాట నేను చెప్తున్నా రవి గారు ఇప్పుడు మీరు లేదు రవి గారు నేను చెప్తా వినండి. మీరు ఖమ్మం జిల్లా వాసులు, మీరు ఇక్కడ వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ఇక్కడ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఖమ్మం జిల్లా వాసి అనుకుందాం. ఆటోమేటిక్గా నార్మల్గా జనరలైజ్గా మిమ్మల్ని ఏమంటారంటే ఆ చైర్మన్ మీ ఓడే కదా అని అంటారు. ఆ మాట మీరు అర్థం చేసుకోండి. చైర్మన్ మీ ఓడే కదా అని అంటే దాని అర్థం కేవలం ఏది అక్కడున్న పెత్తనాన్ని కానీ అక్కడున్న ఆర్థిక అంశాలు కానీ మొత్తం మీ చేతిలో పెట్టినట్టు కాదు. అది మాట వరుసకు అనే వ్యవహారం అది. సో ఒక పొలిటికల్ స్టేట్మెంట్లో భాగంగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పుడు ఏ మతం దగ్గరికి వెళ్ళినా, ఏ కులం దగ్గరికి వెళ్ళినా, ఏ రాజకీయ పార్టీ అయినా అనే మాట ఏంటంటే ఎస్ మీతో మాకు అనుబంధం ఉందని అంటాం. ఒక రాజకీయ ఒక హిందూ గురించి ఎప్పుడు రవి గారు ఒక మాట చెప్తున్నా చూడండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు కానీ ముస్లిమ్స్ గురించి మాట్లాడారు కదా, హిందూ అంటే కాంగ్రెస్ అంటే హిందూ ఎందుకనం అంటాం. రవి గారు ఒకటి, ఇదే రాహుల్ గాంధీకి శివాజీ గారి బొమ్మ ఇస్తే పక్కన ఎట్టిన సందర్భాలు చూసాం. రవి గారు ఒకటి నేనేమంటున్నా అంటే భారత రాజ్యాంగం చాలా పవర్ఫుల్ రవి గారు. భారత రాజ్యాంగంలో చాలా అంశాలు ఇంబీడెడ్ ఉంటాయి రవి గారు. ఫండమెంటల్ రైట్స్ కానీ, భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్లో అంశాలు కానీ అవి పాటించాల్సిన బాధ్యత స్టేట్కి ఉంటుంది.